తల్లి, కొడుకు, భార్య, తండ్రి వీళ్ళు కూడా కొన్ని పరిస్థితుల్లో మనకి శత్రువులు అవుతారు. దీని గురించి చాణక్యుడు ఇలా వివరించాడు. ముందుగా తండ్రిని ఉద్దేశించి, అప్పులు చేసి తిరిగి చెల్లించని తండ్రి కొడుకుపై చాలా భారం మోపుతాడు. అలాంటి కొడుకు జీవితం ఎప్పుడూ బాధాకరమే. అలాంటి తండ్రి ఆ కొడుకుకు శత్రువు కంటే తక్కువ కాదని అర్థం. తల్లి తన పిల్లల మధ్య ఎప్పుడూ వివక్ష చూపదని అంటారు. కానీ పిల్లల మధ్య వివక్ష చూపే తల్లి కూడా తన పిల్లలకు శత్రువు లాంటిది. తరువాత మీ భార్య చాలా అందంగా ఉండి భార్య ముందు భర్త తక్కువ స్థాయిలో ఉన్నట్లు అయితే భార్య అందం చాలాసార్లు సమస్యగా మారుతుంది. భర్త ఆమెను రక్షించలేడు. ఈ విధంగా ఆ అందమైన భార్య కూడా ఆ భర్తకు శత్రువు అవుతుంది. అలానే మూర్ఖుడు, జ్ఞానం లేని పిల్లవాడు ఎప్పటికీ అభివృద్ధి చెందలేడు. అలాంటి బిడ్డ తల్లిదండ్రులకు భారం. అలాంటి పిల్లలను తల్లిదండ్రులు జీవితాంతం బలవంతంగా మోస్తారు. అలాంటి బిడ్డ తల్లిదండ్రుల జీవితానికి శాపం. ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు శత్రువు కంటే తక్కువేం కాదు. ఇలా చాణక్యుడు తల్లి, కొడుకు, భార్య, తండ్రి మనకి ఎలాంటి పరిస్థితుల్లో శత్రువులా మారతారో చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.